మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది ఫిల్మ్ టీమ్. ఓజీ గ్లిమ్స్ టైం ని ఫిక్స్ చేయమంటూ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. మొత్తానికి సెప్టెంబర్ 2న గ్లిమ్స్ రానున్నట్టు మాత్రం తేల్చేసింది. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మూవీ వచ్చే వారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే కొత్త ట్రైలర్ తో లెక్క మారుస్తున్న జవాన్ టీం మంగళ బుధ గురువారాల్లో తెలుగు, తమిళ, మలయాళం వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేసిందట. గేమ్ చేంజర్ మూవీ సమ్మర్ కి వచ్చేలా ఉంది. వచ్చే ఏడాది ఆగస్టు 15కి భారతీయుడు 2ని విడుదల చేయాలనుకుంటున్నారట. దీనికంటే ముందే గేమ్ చేంజర్ ఏప్రిల్ ఎండింగ్ లేదంటే మే ఫస్ట్ వీక్ విడుదల చేయొచ్చని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీలీల కలిసి చేస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సాంగ్ ని వచ్చే నెల 12న రిలీజ్ చేయబోతున్నారట. మాస్ లిరికల్ సాంగ్ ని ఫిల్మ్ టీం రెడీ చేసినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి సినిమా ఉండొచ్చనే ప్రచారం పెరిగింది. నిజానికి యానిమల్ తర్వాత ప్రభాస్, స్పిరిట్ అనే బన్నీ సినిమాలకు కమిట్ అయ్యాడు సందీప్. అయితే ఈ మూవీస్ తర్వాతే విజయ్ దేవరకొండతో మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. రాజమౌళి మేకింగ్ లో మహేష్ చేయాల్సిన సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతమయ్యాయి. అయితే ఇందులో స్పెషల్ రోల్ కోసం సోనాల్ చౌహాన్ అప్రోచ్ అయిందట. ఆలియా అప్రోచ్ అవటం వల్ల RRR లో ఛాన్స్ చిక్కింది. అలానే సోనాల్ చౌహాన్ కూడా తనకు తానే ఫిల్మ్ టీమ్ ని అప్రోచ్ అయిందట. సలార్ మూవీ సీడెడ్ రైట్స్ 25 కోట్లకు సేల్ అయ్యాయని తెలుస్తోంది. తెలంగాణ 80 కోట్లు, ఆంధ్ర టోటల్ ఏరియాలు 90 కోట్లకు సేల్ అయ్యాయట. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రైట్సే 195 కోట్లు పలికినట్టు తెలుస్తోంది. ఇక సలార్ మూవీ US లో రికార్డు క్రియేట్ చేసేలా ఉంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ లో 500,000 సొంతమైంది. ప్రీమియర్ కి 3 మిలియన్ల ఓపెనింగ్స్ తో కలుపుకొని 6 మిలియన్లు వస్తాయని అంచనాలున్నాయి. అదే జరిగితే RRR తాలూకు 5.5 మిలియన్ల రికార్డు బ్రేక్ అయినట్టే అంటున్నారు.